నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం రైతు భరోసా. ఈ స్కీమ్ కింద రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే యాసంగి పంటకు సంబంధించి రైతు భరోసా నిధులను సంక్రాంతి కానుకగా అందజేయాలని నిర్ణయించింది. అయితే ఈసారి పంట సాగు చేసే నిజమైన రైతులకే పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. సాగులో లేని భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు రైతు భరోసా ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇక తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం సంక్రాంతి కానుక అందించాలని భావిస్తోంది. యాసంగి రైతు భరోసా నిధులను సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. గత వానాకాలం సీజన్లో 9 రోజుల్లోనే సుమారు 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇదే తరహాలోనే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించేందుకు కసరత్తు చేస్తోంది. రైతు భరోసా పథకం కోసం ఇప్పటికే బడ్జెట్లో 18,000 కోట్లు ప్రభుత్వం కేటాయించిన సంగతి తెలిసిందే. రైతు భరోసా కింద ప్రతి ఎకరాకు 6,000 చొప్పున ఏడాది మొత్తంలో ఎకరాకు 12,000 అందజేయనుంది. అయితే సంక్రాంతి కానుకగా యాసంగి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికే జనవరిలో రైతు భరోసా నిధులు జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు విడుదల అయిన వెంటనే ఆర్థిక శాఖ చెల్లింపుల ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి 2వ వారం నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేసి సంక్రాంతి పండుగ సమయంలో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమ చేసేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 29 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో సమావేశాలు ముగిసేలోపు రైతు భరోసా ఇచ్చే తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. కాగా రైతు భరోసా కొందరు అనర్హుల అకౌంట్లోకి కూడా వెళుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సాగు లెక్కలు నమోదు చేస్తోంది. వ్యవసాయ విస్తరణాధికారులు క్రాప్ బుకింగ్ పోర్టల్లో వివరాలు అప్లోడ్ చేస్తున్నారు. గత యాసంగి వానాకాలం సాగు లెక్కలు, రైతు భరోసా చెల్లింపుల వివరాలను పరిశీలించడంతో పాటు ప్రస్తుత యాసంగి సీజన్లో ఎంతమంది రైతులకు, ఎన్ని ఎకరాలకు రైతు భరోసా చెల్లించాలి, ఇందుకు ఎన్ని కోట్లు అవసరం అనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అధికార యంత్రాంగం ఒక జాబితా కూడా సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.